మీకు బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పిన ఒకళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి, సార్ మీ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ఎక్స్పైర్ అయిపోతుంది ఈరోజుతో, ఈరోజే రీడీమ్ చేయండి అని చెప్తారు. మీరు రీడీమ్ చేయడానికి ఓకే అంటే నేను ఒక లింక్ పంపిస్తాను, అది క్లిక్ చేయండి, లేదంటే మీకు ఓటీపీ ఒకటి వస్తుంది అది చెప్పండి, నేను రీడీమ్ చేసి మీకు దానికి తగ్గ క్యాష్ రివార్డ్ కానీ లేదంటే ఏదైనా గిఫ్ట్ కానీ లేదంటే ఏదైనా గిఫ్ట్ వోచర్ కానీ పంపిస్తాను మీకు అని చెప్తారు. మీరు ఓకే అని అది యాక్సెప్ట్ చేసి క్లిక్ చేశారా, గతం మీ కార్డుని మిస్యూజ్ చేయడం, మీ కార్డులో ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ అంతా అయిపోతున్నట్టు మీకు మెసేజ్ రావడం. ఎస్, రీసెంట్ డేస్లో ఇది కూడా ఒక పెద్ద స్కామ్. మన స్కామ్ సిరీస్లో ఇది 6th టైప్ ఆఫ్ స్కామ్. అది క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ స్కామ్. సో మీకు దీంట్లో బ్యాంకర్ లాగా స్కామర్స్ కాల్ చేసి మీ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ వాళ్ళు ముందే తీసుకొని ఉంటారు. మీరు ఒక ఓటీపీ చెప్తే చాలు, ఎందుకంటే మీరు ఎక్కడో కార్డ్ స్వైప్ చేయటం లేదంటే ఎక్కడో ఏదో వెబ్సైట్లో కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయటం ఇలాంటివి చేస్తుంటారు. ఎప్పుడు అక్కడి నుంచి మీ డేటా ఫెచ్ చేసుకుంటారు. మీరు ఎప్పుడైతే వాళ్ళు కాల్ చేసినప్పుడు ఈ ఓటీపీ చెప్పడం కానీ లేదంటే వాళ్ళు పంపించిన లింక్ కానీ క్లిక్ చేయడం చేస్తారో మీ కార్డ్ యాక్సెస్ వాళ్ళ కంట్రోల్కి వచ్చేస్తుంది. సో వాళ్ళు ఎంత కావాలంటే అంత డ్రా చేసుకోవటం, ఎంత కావాలంటే అది యూస్ చేసుకొని అల్టిమేట్గా మీకు బిల్ వస్తుంది ఫైనల్గా. దీన్ని మీరు ఎక్కడ క్లెయిమ్ చేద్దామన్నా, ఏ సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేద్దామన్నా కానీ కార్డు యాక్సెస్ అంతా మీ చేతిలోనే ఉన్నట్టు కనపడుతుంది. సో ఇలాంటి కేసుల్లో మనీ రికవర్ చేయటం 100% ఇంపాసిబుల్. సో రివార్డ్ పాయింట్స్ కోసం పోయి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకోవద్దు. మీరు ఏదైనా రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చేసుకోవాలి అనుకుంటే బ్యాంక్ అఫీషియల్ యాప్స్లో కానీ అఫీషియల్ వెబ్సైట్స్లో కానీ వెళ్ళి అక్కడి నుంచి రీడీమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చేస్తామని ఏ బ్యాంకు మీకు కాల్ చేయదు. అలాంటి స్కామ్స్కి దూరంగా ఉండి మీ డబ్బులు సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.